సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా హీరో నుంచి వచ్చిన విదా విఎక్స్ 2+ వేరియంట్. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, విదా విఎక్స్ 2 గో, విదా విఎక్స్ 2+. విదా విఎక్స్ 2+ అనేది దీనిలో టాప్ వేరియంట్ అని చెప్పొచ్చు. సో ఇందులో వచ్చేసరికి డబుల్ బ్యాటరీస్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ కూడా డిస్క్ ఉంటుంది, అండ్ ఈ లైట్స్ కూడా టోటల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. బండి ఓవరాల్గా ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది, అక్కడక్కడ 1-2 దగ్గర కొంచెం ప్యానల్ గ్యాప్స్ అని అనిపిస్తాయి. సో ఇక్కడ ఎల్ఐ వీల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఇందులో డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం డిస్క్ బ్రేక్ ఉంటుంది ఇందులో. సో ఇందులో 4.3 ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి దీనిలో 2 బ్యాటరీలు ఉంటాయన్నమాట, రిమూవల్ బ్యాటరీస్. అంటే వీళ్ళు విదా విఎక్స్ 2+ దగ్గరకు వచ్చేసరికి మీరు అక్కడక్కడ విని ఉంటారు యాడ్స్లో, కానీ 45,000కి, 50,000కి, 60,000కి ఈ బైక్ వస్తుందని చెప్పేసి. సో అది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే మీకు ఈ బైకు నార్మల్గా వీళ్ళు కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఇస్తుంది ఏంటంటే రఫ్గా 60,000కి బైక్ ఇస్తామని చెప్తున్నారు. అంటే బైక్ ఇస్తామంటే ఇందులో జస్ట్ మనకి బైక్ మాత్రమే వస్తుంది, అందులో బ్యాటరీస్ ఉండవు. బ్యాటరీస్కి సపరేట్గా మనం ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే బ్యాటరీస్ కంపెనీ కిందే ఉంటాయి బైక్ మీరు తీసుకున్నప్పటికీ. సో దాని మెయింటెనెన్స్కి మాత్రం మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్రకారం డబ్బులు కడుతూ ఉండాలి. అంటే ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మినిమం 750 రూపీస్ పర్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 2,400 వరకు ఉంటుంది. అంటే ఈ బ్యాటరీకి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. బైక్ రీడ్ చేసిన మైలేజ్ ప్రకారం మనం కంపెనీకి డబ్బులు కట్టాల్సి ఉంటుంది మంత్లీ బేసిస్లో. వీళ్ళు సుమారుగా కిలోమీటర్కి 96 పైసా లెక్కన ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనకి రఫ్గా మనం కిలోమీటర్కి 1 రూపీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్ మనం తీసుకున్నా కూడా బండి ఛార్జింగ్ అయ్యే కాస్ట్, సపోజ్ మనం ఇంటి దగ్గర బైక్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు అది కన్జ్యూమ్ చేసే పవర్ బిల్లు మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎక్కడైనా మీరు ఏథర్, హీరో 2 బహుశా టైఅప్ అయి ఉన్న కంపెనీస్ కాబట్టి ఏథర్ పవర్ గ్రిడ్లో ఈ బైక్ని మనం ఫ్రీగా ఛార్జ్ చేసుకోవచ్చు మనకి అవైలబుల్ ఉన్నట్లయితే. కాకపోతే ఇప్పుడు ఆ పవర్ స్టేషన్లు అందరికీ అందుబాటులో లేవు కాబట్టి కంపల్సరీ దీన్ని మనం ఇంటి దగ్గర నుంచే ఛార్జ్ చేసుకోవాలి. అయితే ఇందులో డబుల్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మనకి ఒక బ్యాటరీ రన్ చేసుకున్నా కూడా ఇంకో బ్యాటరీని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బైక్ మనం ఇంట్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి సుమారుగా 5.5 అవర్ టైం పట్టొచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జింగ్లో కానీ మనం బండిని ఛార్జ్ చేసినట్టయితే సుమారుగా 1 అవర్లో బండి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. సో ఈచ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 1.7 అండ్ 1.7 కిలో వాట్స్, అంటే టోటల్గా ఇది 3.4 కిలో వాట్స్. సో ఈ బైక్ ఫుల్ మ్యాక్సిమం రేంజ్ వచ్చేసరికి 142 కిలోమీటర్స్ ఇవ్వచ్చు. సో నార్మల్ అయితే మనకి రియల్ వరల్డ్లో ఇది 100 కిలోమీటర్స్ వరకు రావచ్చు. సో ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి సుమారుగా 80 కిలోమీటర్స్ రీచ్ అవ్వచ్చు. అదే దీనిలోనే బేసిక్ వర్షన్ అయిన విదా విఎక్స్ 2 గో వచ్చేసరికి 70 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. సో రెండిట్లో ఇచ్చిన మోటార్ కెపాసిటీ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ బ్యాటరీ విషయంలోనే రెండిట్లోనూ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే విదా విఎక్స్ 2 గోలో వచ్చేసరికి 2.2 కిలో వాట్స్ సింగిల్ బ్యాటరీ వస్తుంది. విదా విఎక్స్ 2+లో వచ్చేసరికి డబుల్ బ్యాటరీ తోటి ఈచ్ బ్యాటరీ వచ్చేసరికి 1.7 అండ్ 1.7 కిలో వాట్స్ తోటి టోటల్ 3.4 కిలో వాట్స్ తోటి వస్తుంది. బైక్ కీ విషయానికి వస్తే కీ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడు మనకి మొబైల్స్ కానీ ఏదైనా చిన్న గ్యాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా యూఎస్బి ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ సైడ్ నుంచి కూడా బైక్ బాగానే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ హెడ్ ల్యాంప్ కావచ్చు, లేదు ఫ్రంట్ సైడ్ షాక్ అబ్జర్వర్స్ కావచ్చు, ఎల్ఐ వీల్స్ డిజైన్ కానీ బాగుందని అనిపిస్తుంది. సో వెయిట్ కూడా నార్మల్గానే ఉంటుంది, అంత పెద్ద వెయిట్ ఏమీ అనిపించదు బైక్. సో ఇందులో బూట్ స్పేస్ కూడా డీసెంట్గా ఉంటుంది, మనకి నార్మల్ యూటిలిటీ కోసం సరిపోతుంది. ఓవరాల్గా ఈ బైక్ వితౌట్ బ్యాటరీస్ 60,000 అయితే, సో విత్ బ్యాటరీస్ మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కంప్లీట్గా మనం బైక్ని 2 బ్యాటరీస్ తోటి తీసుకున్నప్పుడు ఇది సుమారుగా మనకి 1,10,000 వరకు పడుతుంది.
సో బైక్ని మనం సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ VX2 ప్లస్ బ్యాడ్జింగ్ మనం చూడొచ్చు. ఇందులో బ్యాక్ సైడ్ సింగిల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది సస్పెన్షన్ సిస్టమ్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఇది మనం బైక్లో మనం ఇందాక అనుకున్నట్లు 3.4 kW మోటార్ ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడొచ్చు. దీనిపైన ఇక్కడ లోపల బ్యాటరీస్ కూడా ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో ఆ బ్యాటరీస్ కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఈ గ్రాబ్ గ్రిల్ కూడా అంటే పిలియన్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి డిజైన్ చేసిన గ్రాబ్ గ్రిల్ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది పిలియన్ రైడర్కి. సో బాగా డిజైన్ చేశారు, బాగా హెవీగా అనిపిస్తుంది. బైక్లో బ్యాక్ సైడ్ లైట్స్ కానీ లేదు హీరో బ్యాడ్జింగ్ కానీ ఇక్కడ బాగా డిజైన్ చేశారు. ఈ బైక్లో ఉన్న లైట్స్ అన్నీ LED లైట్సే, ఎలాంటి హాలోజన్ లైట్స్ ఇందులో లేవు. సో రేర్ వీల్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ మనం. ఓవరాల్గా బైక్ కొంచెం అంటే స్పేసియస్గా అనిపిస్తుంది. ఇద్దరు ప్యాసింజర్స్కి కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు దీన్ని. ఒకసారి బ్యాక్ సైడ్ లైట్లు కూడా మీరు చూడొచ్చు. డిజైన్ అయితే బాగుంటుంది. విదా బ్యాడ్జింగ్ కావచ్చు, హీరో బ్యాడ్జింగ్ అవ్వచ్చు, పవర్డ్ బై హీరో అని ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ LED హెడ్ ల్యాంప్స్. ఇప్పుడు ఇవి ఇండికేటర్స్ లేదంటే హజార్డ్ లైట్స్. అంటే మీరు ఎప్పుడైనా బండిని రోడ్ సైడ్ పార్క్ చేసినప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే అవతల వాళ్ళకి మంచి ఐడెంటిటీ ఉంటుంది, అంటే అక్కడ బైక్ ఉంది అని చెప్పేసి. సో దానికోసం దీన్ని వాడతారు. ఒకసారి ఇప్పుడు బ్యాటరీస్ ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. సీట్ కింద మనకి 2 బ్యాటరీస్ రిమూవల్ బ్యాటరీస్ ఉంటాయి. సో దానికి మళ్ళీ సపరేట్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. అవి మనకి నార్మల్గా సీట్ తీసినప్పుడు కనిపించవు, సపరేట్గా లాక్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తాయి. సో ఇది బైక్ ఛార్జింగ్ అయ్యే నార్మల్ ఛార్జర్ అన్నమాట. ఇది చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది. తర్వాత నార్మల్ చిన్న టూల్ కిట్ ఉంటుంది. ఇందులో చిన్న చిన్న స్పానర్స్ అలాంటివి ఉంటాయి. ఇది బండి నార్మల్ ఛార్జర్. అంటే ఈ ఛార్జర్తో ఛార్జ్ చేయాలంటే బండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు రఫ్గా 5.5 hours పడుతుంది. అంటే ఇందులో 2 బ్యాటరీస్ ఉన్నాయి కదా, అందుకోసం. ఇవి బైక్లో ఇచ్చిన డబుల్ బ్యాటరీస్. ఇవి 2 రిమూవబుల్ బ్యాటరీస్. సో ఈ బ్యాటరీస్లో ఇందులో ఒకటి గుడ్ పార్ట్ ఏంటంటే, నార్మల్గా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా సిటీస్లో అపార్ట్మెంట్స్లో కానీ లేదు సెకండ్ ఫస్ట్ ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు బైక్ ఛార్జింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనం పైన ఉంటాము, కింద నుంచి పైనుంచి కిందకి పవర్ లాగి సపరేట్గా వైరింగ్ తోటి మనం బండి ఛార్జ్ చేసుకోవాలి. ఈ బైక్లో మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్లో ఉన్న 2 బ్యాటరీస్ రిమూవ్ చేసి లేదు ఒకటి బైక్లో ఉంచైనా రెండో దాన్ని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ నాకు ఈ బైక్లో బాగా అనిపించింది. అంటే మనం దీని కాంపిటీటర్స్ అయిన ఓలాలో కానీ ఏథర్లో కానీ ఇలాంటి ఫీచర్ లేదు. సో మనం ఫిల్ అయిన బ్యాటరీని మళ్ళీ లోడ్ చేసుకొని ఎంటీ అయింది మళ్ళీ మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే, సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే బండి ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ మనం పే చేసుకుంటాము. ఆ బ్యాటరీ మెయింటెనెన్స్ వరకు కంపెనీ చూసుకుంటుంది. సో దీన్ని మనం బ్యాటరీస్ని మళ్ళీ ఇక్కడ ఇలా లాక్ చేసుకుంటాము, మనకి ఇవేం బయటికి కనిపించవు. అగైన్ మళ్ళీ మనం ఈ టోటల్ దీన్ని స్టోరేజ్ కోసం వాడుకోవచ్చు. చూడొచ్చు, ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఈ గ్రాబ్ గ్రిల్ కానీ సీట్ కూడా బాగా నీట్గా డిజైన్ చేసింది.
సో ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి చిన్న రివ్యూ. సో దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ కానీ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాను నేను. సో ఇందులో నేను ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా లేదు నేను చెప్పిన దానిలో ఏదైనా మిస్టేక్స్ మీకు అనిపించినా కూడా కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ బైక్ ప్రాబ్లీ జూలై 14th నుంచి మా షోరూమ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఏదైనా దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.